చలో అందరికీ శనార్థులలో మాస్మలన్న ముచ్చట్లు పాడుపై మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఏపీలో ఎట్లున్నదో ఎరికేనా, కూటమోళ్ళంతా ఒకటైరు అన్నట్టు. ఓటం అనేది అసలే ఒప్పుకోం. అరే గట్లెట్లు ఒప్పుకుంటామా, ఓటం ఒప్పుకుంటే కూటమి ఎందుకు అవుతాం? మేము అట్లా కాదు, ఈ కూటమి బలం ఏందో సూటిగా చూపిస్తాం. జగనాలు గాలిపంక పార్టీ తరీకేందో జనాలకు తెలిసింది కదా. అగో గసందుకే మా ముచ్చట్నే మంచిగా ఉంటున్నారు, మా కథ ఏందో చూస్తామంటున్నారు, మాకు గెలుపుని అందిస్తామంటున్నారు. కాబట్టి కూటమోళ్ళు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు అనుకో రాదురి, జనాలకు జోరుగా పోతున్నారు. ఇక మీటింగ్ల మీద మీటింగ్లు, ర్యాలీల మీద ర్యాలీలు పెట్టి జోరు పెంచిరు, గేరు మార్చిండ్రు. జనాలు కూడా దండికి వస్తున్నారు. గాలంతా ఒక్కటే పారి ఇట్లా మళ్ళీంది అనుకో రాదురి. ఇక గాలిపంక పార్టీలో లోపటి గజగజలు అయితే మీకు ఎరికే. ఇక అలా గజగజలు గుసగుసలు మనకి ఎందుకు కానీ, ఇక గీల ముచ్చట అయితే జోరు మీద ఉన్నది. ఒక్కపారి చూద్దాం రారి. ఎక్కడికక్కడ ఏర్పాట్లు ముమ్మురంగా చేసిండ్రు. ఇక తాతకున్నది కథ. ఈ పాటికి జనం కూడా ఒకటే అయిపోయినరు అనుకో రాదురి. కూటమా మజాకా అన్నట్టు ఓటం ఒప్పుకోకుండా గట్టిగా పోటీకి నిలబడ్డరులా. మొత్తానికైతే ఇక ఇటు పవన్ కళ్యాణ్, అటు పురంధేశ్వరి, ఇటు చంద్రబాబు నాయుడు, అరే మామూలు కథ లేదు. కార్యకర్తలతోటి మీటింగులు, వీళ్ళతోటి వాళ్ళతోటి జోరు మీద నడిపిస్తున్నారు అనుకో రాదురి. ఇక చూడాలి మరి ఎట్లుంటుందో. ఎలక్షన్ల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్డీఏ కూటమి ప్రచారంలా మస్తుగా దూకుడు పెంచుతున్నదల్లా. రేపటి నుంచి 4 రోజుల దాకా వరుస ప్రచారాలు నిర్వహిస్తున్నది. రేపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాడికొండ, ప్రతిపాడు నియోజకవర్గాలలో ప్రజాగల సభలో మాట్లాడతాడన్నట్టు. ఇక 5 ఏళ్ల కాంచెల్లి జగ్గులు చేసిన తుగ్లక్ పాలన మీద, అందులున్న తప్పు తడకల మీద మొత్తానికైతే జనాలల్లా ఎండగట్టబోతున్నాడు. ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం. ఒక్క ఛాన్స్ అన్నాడు, గుర్తుందా మీకు? అందరి తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పిడి గుద్దులు గుర్తునే ఉన్నాడు, అవునా కాదా? ఎప్పుడు అంటాడు బటన్ నొక్కానని. నేను అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కింది ఎంత, నువ్వు బుక్కింది ఎంత, మీ వాళ్ళు దోచింది ఎంత? అది ఏదేమున్నా ఎన్డీఏ కూటమి ప్రచారంలా జోరుగానే దూకుడు పెంచింది. ఇక జనాల కాడికి పోయి జగ్గులు చేసిన ముచ్చట్ల మీద మొత్తానికైతే వివరించుకుంటూ వస్తున్నారు. ఇక జనాలకు కూడా బాగానే అర్థమైంది జగనాలు చేసిన పాలన ఎంత చక్కదనంగా ఉన్నదో. 5 ఏళ్ల కాంచెలి ఏడి కాడికి ఆగం చేసి కూసుండబెట్టిన పాపానికి ఏపీ జనాలు దేనికి కూడా నోసుకోకుండా వాయే. ఇక ఇప్పుడన్నా ఒక్క ఛాన్స్ వస్తే చూపిస్తాం అయ్యా అని అంటున్నారు ఏపీ జనాలు జగ్గులకు కూడా. మొత్తానికైతే ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్డీఏ కూటమిలో ప్రచారం అయితే మస్తు దూకుడు పెంచిందనే చెప్పాలా. నాకు ఒక ముచ్చట అయితే మస్తు అర్థమవుతున్నది. మీరు ఇద్దరు ఒకటి కాకపోతే ఏంటి చెప్పుర్రు, మరి ఎవరికి చెప్తున్నారు ఈ ముచ్చట? ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థులను పెడితే ఎవరిని పెట్టిర్రు? గెలిచేటోళ్ళని పెట్టాలి కదా. బీజేపీ పార్టీ గెలుస్తట్టు వాళ్ళని పెట్టిండ్రు. అంటే మీ ములాఖత్ ఏందో అవలాఖత్ ఏందో మాకు తెలుస్తలేదా? మాకు పురాగేరికే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అని మళ్ళీ మీదికెళ్ళి యాక్టింగ్లు చేసి డ్రామాలు కడుతురా అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళ మీదకి, కమలం వాళ్ళ మీదకి ఖతర్నాక్ నూరుండు ఆ కత్తులు మాటలతోటే. అబ్బా గిదేంది గిట్లా అంటున్నాడు అనుకుంటురా? లేకపోతే ఏమున్నది, మీరు ఏడేడా ఏ క్యాండిడేట్లు పెట్టిరో మాకు తెలియదా? ఆడ బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అనేది మాకు తెలియదు అనుకుంటారా? మీరు లోపల అంత ఒకటే మీదికి చూడ ఇట్లా ఏదో ఫైటింగ్ చేసినట్టు కనబడుతున్నారు. కానీ మాకు చాలా దిమాకున్నది, మాకు ఎరికే ముచ్చటంతా. మీరు ఏం చెప్పొద్దు అని చెప్పి హరీష్ రావు సార్ మస్తు చెప్పుకొచ్చిన అనుకో రాదురి ముచ్చట. ఇక నమ్మేటోళ్ళు నమ్మురి, నమ్మనోళ్ళు నమ్మకూరి. కానీ అసలుకైతే అయితే గిరే కావాలంటే ఆయన నోటి నుంచే ఈ ముచ్చట ఏందో. మొత్తం కల్తీ నడుస్తున్నది ముచ్చట. మాకు తెలియని కథలా, మాకు తెలియని లెక్కల. ఈ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ ఒకటైనాయి. ఇక ఒకటయ్యే కలిసి పని చేసుకుంటున్నాయి, ఇవి రెండు ఒకటే అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకొచ్చిండుల్లా. మెదకు, మల్కాజ్గిరి, కరీంనగరము, సికింద్రాబాద్లల్లా బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ కావాలని డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ఈ తీరుగా ఆరోపించుకొచ్చిండు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదు, కానీ గిసోటి తెలివితేటలైతే మస్తుగున్నాయి అని ఇరుసుకపడ్డాడుల్లా. కావాలంటే చూడుండ్రి మీరే. మొత్తం తెలంగాణ కన్నా ఏమైనా మంచి జరిగిందా అంటే అది కూడా లేదు. 6 గ్యారంటీలను ఊదరగొట్టిండ్రు. అప్పుడేమో గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. బాండ్ పేపర్లు తెచ్చి పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తామన్నారు. ఇది ఏఐసిసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అన్నారు. ఇప్పుడు ఏమైందయ్యా 6 గ్యారంటీలు అంటే? ఏమేమి వచ్చి 4 నెలలే అయింది కదనే, ఇంకా జర టైం ఇయ్యండి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి ఆనాడు 100 రోజుల్లో చేస్తామని చెప్పలే మీరు?
మరి 4 నెలలు అయింది, ఇప్పుడు 120 రోజులైంది. 100 రోజుల్లో చేస్తామని ఏ రకంగా మాట తప్పుతారు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అది చూసినారులో ఎట్లున్నదో ముచ్చట. మొత్తానికైతే అటు బీజేపీ మీద ఇటు కాంగ్రెస్ మీద బాగానే గరమైతున్నట్టున్నాడు కదా హరీష్ రావు. ఇక ఇద్దరు ఒకటైనరు కాబట్టే మా మీద పడేడుతున్నారు, గందుకే లీకులు ఫేకులు చేస్తున్నాడు అని ఆరోపించిండు గీతీరుగా. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే ఇంకా నష్టపోతాము జనాలారా, మీరే ఆలోచించుకోవాలా. ఎట్లనే చేసి మంచోళ్ళని మీరే చూసుకొని గెలిపించుకోవాలా. బీజేపీ బడేమియా కాంగ్రెస్ చోటేమియా అని రెండు అబద్ధాల పార్టీలే. ఇక జర చూడుండ్రి, మాదొక్కటే మంచి పట్టున్నది, ఓటేయుండ్రు అని చెప్పి మాట్లాడుకొచ్చినట్టే ఉన్నది కదా కథ అంతా. ఇక ఏదున్న జనాలకు తెలుసు కదా సారు, ఇక గాల చేతులు ఉంటది అన్నట్టు ముచ్చట. ఓళ్ళకి నచ్చిన తీరు వాళ్ళు, ఓళ్ళ అభివృద్ధి నచ్చితే గాళ్ళకి వేసుకుంటారు. ఇక మీరు చెప్పాలనా సారు గది కూడా అని అంటున్నారు పబ్లిక్ ఈ మాట. తెలుసు జగనాలు తెలుసు, నువ్వు పురాగా సిద్ధం సభ పెట్టిందే జనాలను ఆగం చేసేందుకు. ఈ చికాకులు ఎడబడతామని జనాలంతా నీకే ఓట్లేయాలన్నట్టుగా ఈ వాళ్ళని చిత్రహింసలు పెడతాను, నాకు తెలుసు నీ సంగతి. లేకపోతే ఏంది వాళ్ళు ఏమంటున్నారు, మా వాకిట్ల నుంచి ఆ బాపట్ల దాకా బస్సులు లేవా, ఏమి లేవా, కనీసం బస్ స్టాండ్కి పోతే ఏమంటే ఎండలలో తాగుదామంటే సుక్క నీళ్లు లేవా, మేము ఏం చేయాలేవా, ఓ సిద్ధమో అని మొత్తం ఓ యుద్ధం చేసినట్టు ఫీల్ అవుతున్నావు. నీ సిద్ధమేమో కానీ మేము సిద్ధమయ్యేటట్టున్నావు. అరే రే చూపిస్తాం మాకు మేము సిద్ధమైతే ఎట్లుంటుందో. అరే ఏంది బస్ స్టాండ్లో తాగే నీళ్ళు కూడా లేకపోతే ఎండాకాలం ఏం కావాలి జనం? నీ మీటింగ్ నువ్వు అవే చూసుకుంటావా? ఇక జనం ఇక్కట్లు అవసరం లేదా? నీ మీటింగ్ పాడైపో, నువ్వు మీటింగ్ పెట్టినప్పుడల్లా బస్సులే కావాలి, గవర్నమెంట్ బస్సులే కావాలంటే ఆ బస్సులు జనాల కోసం ఉన్నాయా, నీ మీటింగ్ కోసం ఉన్నాయా? జనాలను ఇబ్బంది పెట్టి నువ్వు అట్లాంటి మీటింగ్ పెడితే జనాలకు తెలియదా వాళ్ళ ఇబ్బందులు? చల్ నువ్వు ఇప్పుడే గిట్లున్నావు, ఇక రేపు ఎట్లుంటావా అని నీ కథ ఏందో వాళ్ళు కూడా మంచిగానే పూజ చేస్తారు, నువ్వు ఉరుకులాడక తాత. కానీ వాళ్ళు మాత్రం మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఈ పాపం ఊకనే పోసి చూసుకో కావాలంటే. ఎర్ర టెండలని ఇల్లు లేక నిప్పులు లేక వాళ్ళ గతి ఏంది, వాళ్ళ పరిశాన్ ఏంది జగన్ రెడ్డి, ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఏం వశపడతలేదు. నీతోటి పెద్ద పరిశాన్ ఉంది నాకని ఏపీ జనాలు ఎగబడి తిడుతున్నారు. గిదే ముచ్చట మీదికెళ్ళి సిద్ధం అనుకుంటా ఏం లేకుండానే ఎత్తున్నాడు కదా ఏపీల సక్కదనాల జగ్గులు. ఏం సిద్ధమో ఏమో గాని జనాలకైతే మస్తు తిప్పలే పెడుతున్నావు కదా నీ సక్కదనం సావిట్ల పోను. నీ సిద్ధం సభలు చేయంగా ఉన్న బస్సులని తీసుకుపోబడితివి, ఎండకు జనాలు తిప్పలు మామూలుగా పడతలేరు. మరి బాపట్ల జిల్లాలున్న ప్రయాణికులు మస్తుగా ఇబ్బందులు పడ్డరులా గాలిపక్క పాటోలు చేయంగా సిద్ధం సభ అని చెప్పి ఉన్న బస్సులని ఉడాయించుకొని పోయిండ్రట. ఇవాళ గుంటూరు జిల్లాలో జరిగే మేమంతా సిద్ధం సభకు బాపట్ల నుంచి వెళ్ళి దాదాపు 30 బస్సులు దాకా పట్టుకొని పోయిండ్రట. నువ్వులా ఇంకా ఏం చేస్తారు జనాలు, ఎండల బస్సులు రాక సర్కారు మీద మస్తుగా గరమైతున్నారు. ఇక కావాలంటే చూడుండ్రి గాలే మాట్లాడుతున్నారు కదా. ఈ జగన్ సిద్ధం సభల కోసం ఏమంటున్నా జనాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, ప్రయాణికులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ యువతన వెయిట్ చేసి ఎండలకి ఇలా పడిగాపులు పడి వస్తుంది, వాటర్ లేవు, ఇది ప్రాబ్లము. సిద్ధం సభల కోసం యువతను బలి చేస్తున్నాడు. దాని నుంచి బస్సుల కోసం గుంటూరు వెళ్ళాలా, హాస్పిటల్కి వెళ్ళాలా, దాని నుంచి వెయిట్ చేస్తుంటే బస్సులు రాలా. అది ఈయన రావుల్లా ఈ సక్కదనము గిట్లుంటా. అది నేను ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి ఓ బస్సు లేకపాయే, ఏది లేకపాయే సక్కదనం. ఊర్లలో చూస్తే అభివృద్ధి లేదు, బస్ స్టాండ్లకు అయితే బస్సులు లేవు. ఎట్లా పోవాలా ఏం కథ? మీ సభల కోసం మేము గెలిపించుకున్నామా, లేకపోతే మేము మంచి చేస్తారని గెలిపించుకున్నామా? గింత అన్నాలం ఉంటుందా? అటు బస్సులు లేవు, కనీసం తాగేతందుకు నీళ్లు కూడా లేవు బస్ స్టాండ్లల్లో. ఎండలకు ఎంత తిప్పలు పడాలా, మస్తు బాధ అనిపిస్తున్నది మాకు అని చెప్పి ప్రయాణికులు కూడా మస్తుగా గరమైనరు. గిట్లున్నది ముచ్చట. ఎటు చూసినా గాలిపంక పాటోలకు సురుకులైతే మస్తుగా అంటున్నాయి కదా జనాల కాంచెల్లి. అయ్యా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెట్టిరేమో అంటే 10 ఏళ్ల పొద్దు పటాన పైస పెట్టి అటుమొక్కన చూడలేదు ఎవరు, మహనీయులు కేసీఆర్ గారు. ఇగో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారం వచ్చినాకనే మళ్ళీ ముట్టుకుంటున్నాం ఈ బ్రిడ్జిని. ఏం బ్రిడ్జి, ఈ బ్రిడ్జి కట్టలేక జనాలకు ఎంత ఇబ్బంది అవుతుండే. ఆ తెప్పలలో పోయి వాళ్ళు వడ తిప్పలేంది, పానాలు పోగొట్టుకొని, పసల పోగొట్టుకొని, ఇండ్లు పోగొట్టుకొని, కుటుంబాలు పోగొట్టుకొని ఏం బాధలు. అయ్యాల మా కాంగ్రెస్ హయాంలో ముట్టుకున్నాం ఆ బ్రిడ్జి ముచ్చట. ఇగో మళ్ళీ మేము వచ్చినాకనే అవుతుంది. కానీ అంత పనంతరం కేసీఆర్ ఏమైనా చేసిండా? అక్కడికి వచ్చేటది ఒక్కటి కూడా చేయకుండా అక్కర రానికి అన్నీ చెప్పి అల్లుతున్నాడు మాటలతోటే పూలద్దండ. మాకు తెలియదా అని చక్కదనం. ఇవాళ నువ్వు ఎర్రటెండలో పోతున్నా, రైతన్న కరువు వచ్చింది, కాకరకాయ వచ్చిందని ఇప్పుడు మొదలు పెడితేనే అయిపోయిందా? మరి గడ్డ భద్రాచలంకాయకి ఈ బ్రిడ్జి సంగతి ఎందుకో చూడబోతివి, దాన్ని పట్టించుకోకపోతివి, ఇన్నేళ్ళ కళ్ళు కనపడలేదని. కానీ అక్కడ ఉన్న ఇక కాంగ్రెస్ పటాలం అంతా అంటుండదు. ఇక ఊకుంటారు మరి, వాళ్ళు వీళ్ళనలే వీళ్ళు వాళ్ళనలే, ఇక వాళ్ళు అంటుంటే మనం ఇట్లా చూస్తుండాలనే గదే ముచ్చట అన్నట్టు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు బ్రిడ్జ్ అయితే సురువు చేసినట్టు ఒక్కపారి చూసేద్దాం రా కథ ఏందో. గట్లుంటదన్నట్టు ముచ్చట. 10 ఏళ్ల కాంచెల్లి పనులు పూర్తి కాలే గాని మొత్తానికైతే ఇప్పుడు అయినయుల్లా. భద్రాచలం కాడ గోదావరి
నది మీద నిర్మిస్తున్న రెండవ వంతెన 10 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఎటకేల కాకరకత్తే ప్రారంభానికి సిద్ధమైతున్నదులా 2015 సంవత్సరంలో ఏప్రిల్ నెలల అప్పటి రహదారుల భవనాల శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆయనతో పాటు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా భద్రాచలం కాడ కొత్త వంతెనకు శంకుస్థాపన జరిగి 10 సంవత్సరాలు అవుతున్నదులా అప్పటి నుంచి ఇప్పటిదాకా గుత్తేదారు నిర్లక్ష్యంతో నత్త నడకన సాగిన వంతెన పనులు ఇక తిరిగి మళ్ళా 2023 అసెంబ్లీ ఎన్నికలు అయినాకట అటెనక సిక్కి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి గెలిచి మంత్రి పదవి చేజిక్కించుకున్నాకట తిరిగి బ్రిడ్జి నిర్మాణ పనుల మీద దృష్టి పెట్టుకొచ్చిండు. దీంతో గుత్తేదారు బ్రిడ్జి పనులను వేగవంతం చేసి జల్దిన శ్రీరామనవమి కల్లా షురు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద గిట్లున్నది ముచ్చటైగా చూడుండ్రి. 10 ఏళ్ల కళ ఈ రోజున నెరవేరబోతా ఉంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి శాంక్షన్ అయింది. 10 ఏళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వంలో నత్తనడక సాగి ఈ రోజున మన ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క చొరవతోని బ్రిడ్జి పనులు వేగవంతమయ్యాయి. ఈ బ్రిడ్జి పూర్తయితే భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకి రాకపోకలకి చాలా సులువు అవుతుందని మేము భావిస్తా ఉన్నాం. దీనికోసం ఆ రోజున శంకుస్థాపన చేసిన రోజున ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ మంత్రిగా వచ్చిన తర్వాతనే ఇది పూర్తి అవటం అంటే ఆయన కృషి, ఆయన పట్టుదల ఎలాంటిదో మనం తెలుసుకోవచ్చు. అది చూసినారులా గట్లున్నదన్నట్టు. ఇక మళ్ళీ మా సర్కార్ ఏం చేసింది, మీ సర్కార్ ఎట్లున్నది, మీరు అవి చెయ్యుండ్రి ఇవి చెయ్యుండ్రి అని ఇన్నొద్దులు ఏళ్ళ మాటలు మాట్లాడుకొస్తారన్నట్టు తీరుగా పాత బ్రిడ్జి కాలం అయిపోవుడుతోటి 2014లో అప్పటి కాంగ్రెస్ సర్కారు భద్రాచలం కాడ రెండవ బ్రిడ్జిని శాంక్షన్ చేసింది. ఇక అటెనక సిక్కి కేంద్ర రాష్ట్ర సర్కారులు మారుడుతోటి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాకటకి ముచ్చట్నే మర్చిపోయినరులా. అటెనక సిక్కి రాజ్దీప్ కంపెనీ 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టే. ఇక అప్పుడున్న కాంగ్రెస్ సర్కారు మొదలుపెట్టిన పని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక తీరిందులా. చూసిరా, దమ్ము ఉండాలి, కలేజా ఉండాలి. ఆ కలేజా కసరత్తు ఉన్నప్పుడు ఏనైనా ఘన స్వాగతమే దొరుకుతుంది అన్నట్టు. ఇక తమిళనాడు కోయంబత్తూరులో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా మద్దతుకు పోయినుండే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆడికి పోగానే ఎంత ఘన స్వాగతం పలికిరు. ఎక్కడ లెక్క ఏం సంగతి. తెలుగు బిడ్డ అంటే ఏందో నిరూపించిండనుకో రాదు నారా లోకేష్. ఆడికి పోయి మళ్ళీ మామూలుగా మాట్లాడిండా. ఆ సభలో కూడా సరిపోను అలరించిండనుకో రాదు మొత్తం మీద. అయితే ఇక అక్కడున్న నేతలు కానీ, అక్కడున్న నాయకత్వం కానీ, అక్కడున్న పార్టీలు కానీ గింత ముద్దుగా రిసీవ్ చేసుకుంటారని ఎవ్వరికి తెలియదు. కావాలంటే చూడు ఎంత అట్టహాసంగా జరిగింది ఆ కార్యక్రమం. అబ్బాబ్బాబ్బా కండ్ల ముచ్చటగా ఉన్నది చూడురి. తమిళనాడులో నారా లోకేష్ అన్నకు ఘన స్వాగతం దొరికిందులో కోయంబత్తూరు పార్లమెంటు పరిధిలున్న సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్ లో బీజేపీ అభ్యర్థి అన్నమలైకి మద్దతుగా తెలుగు పారిశ్రామికవేత్తలతోటి యువనేత సమావేశం అయ్యిండు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి అన్నమలైని మంగళగిరి చేనేతలు నేసిన ప్రత్యేక శాలువాతోటి లోకేష్ అన్న సత్కరించంగా కోయంబత్తూరు శాలువాతోటి అన్నమలై యువనేతను సత్కరించిండ్రు. విజనరీ లీడర్ లేకపోవడంతోటి కోయంబత్తూరు అభివృద్ధి కుంటబడిందని నారా లోకేష్ అన్న మాట్లాడుకొచ్చిండులా. గతంలో ప్రఖ్యాతి గాంచిన అంబాసిడర్ కార్లు ఇక్కడ తయారయ్యేటి అని ఒక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకొచ్చేందుకు ఎంత కష్టపడాలనో నాకు తెలుసు. కియా ముచ్చట్ల తమిళనాడు పోటీపడి ఏపీకి పరిశ్రమను తీసుకొచ్చినాము. ఏపీలా గతంలో 5 ఏళ్ల కాంచెల్లి సక్కమైన నాయకుడు లేని కారణంగా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు ధరలిపోయినాయి. పారిశ్రామిక పెట్టుబడుల ముచ్చట్ల ఏపీ కంటే తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు ప్రస్తుతము మస్తుగా ముందున్నాయి. హైదరాబాద్ తోటి పోలిస్తే అభివృద్ధి విస్తృతమైన అవకాశాలున్న చెన్నై వెనుకబడేందుకు విజనరీ లీడర్షిప్ లేకపోవడే అని చెప్పి ప్రధాన కారణమని మాట్లాడుకొచ్చిండు యువనేత నారా లోకేష్ అన్న. ఇక కావాలంటే చూడుండ్రి. అన్నమలయ్య గారు లోకల్ గా ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఫౌండరీ గాని, పవర్ లూమ్ గాని, హ్యాండ్లూమ్ గాని, ఇతర ఆటో యాన్సిలరీ యూనిట్స్ ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఫౌండరీలను అభివృద్ధి చేయాలని, లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయాల లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నమలయ్య గారు. ఇంకా అంతేకాదు, హ్యాండ్లూమ్స్ కి నాకు బాగా తెలుసు. నా సొంత నియోజకవర్గం మంగళగిరి, అక్కడ కూడా చేనేత సోదరులు ఉన్నారు. మేము ఇద్దరు కలిసికట్టుగా హ్యాండ్లూమ్స్ ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. అది చూసినారులా గదన్నట్టు ముచ్చట. మొత్తానికైతే ఘన స్వాగతం పలికిండ్రులో కోయంబత్తూర్లా. ఇక నారా లోకేష్ అన్న మాట్లాడుకూర్చుకుంటా ఇక ఏదున్నా విజనరీ లీడర్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చిండు గీ తీరుగా. ఇక గివనట్ ఇవాటి మై డాక్టర్ స్ప్రే సమర్పించు మాసమలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.